హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేషరాశి వారికి ఏప్రిల్ 25, 26, 27 తేదీల్లో నమ్మలేని నిజాలు బయటకు రాబోతున్నాయి. ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మేషరాశి వారికి 12వ స్థానంలో శని ఉండటం వల్ల వీరి జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశికి చెందుతారు. ఈ మేషరాశికి అధిపతి వచ్చేసి కుజుడు కాబట్టి కోపం అనేది ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా వీరు శాంతిస్తారు. వీరిని చూస్తే ఎవరైనా ఏమనుకుంటారంటే వీరు అహంభావులు, చాలా పొగరు, గర్వం లాంటి లక్షణాలు వీరిలో ఉన్నాయని ఎదుటివారు అనుకుంటారు. అయితే ఈ రాశి వారు ముక్కుసూటితనాన్ని కలిగి ఉంటారు. ఈ మేషరాశి వారికి కోపం లాంటి లక్షణాలను ఎక్కువ మంది హృదయాల్లో వీరు కోపిష్ఠులుగా ముద్రపడి పోతుంటారు. వీరి యొక్క మంచితనం చాలా అద్భుతంగా ఉంటుంది. స్నేహానికి, స్నేహితులకు చాలా ఈ రాశి వారు విలువలను ఇస్తారు. ఈ రాశి వారు దయా గుణం ఇలాంటివన్నీ కూడా ఈ మేషరాశి వారికి ఉంటారు. ఈ మేషరాశిలో పుట్టిన వారు చాలా అందంగా ఉంటారు. ఈ రాశి వారికి దయార్థ హృదయం. వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను, విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. ఈ రాశి వారికి అయితే ఈ ఏప్రిల్లో మాత్రం అనారోగ్య సమస్యలు రాబోతున్నాయి. ఈ రాశి వారు కళ్ళు చాలా గుండ్రంగా ఉంటాయి. ఈ మేషరాశి వారు చెడు ఆలోచనలు అనేవి వీరికి రావు. వీరి శరీరతత్వం మాత్రం చాలా దృఢంగా ఉంటుంది. వీరికి దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. ధైర్య సాహసాలను వీరు కలిగి ఉంటారు. అయితే వీరు ఆడవారి విషయంలో బలహీనంగా ఉంటారు. వీరిది పొట్టేలు యొక్క తత్వం. కొండనైనా ఢీకొట్టే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. ఈ మేషరాశి వారికి శని ప్రభావం వల్ల ఏం జరుగుతుందో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో అయితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు. వీరు ముక్కుసూటి వ్యక్తులు. అయితే ఈ రాశి వారికి మాత్రం ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని అడ్డంకులు మాత్రం రాబోతున్నాయి. కొన్ని ఊహించని సంఘటనలు కూడా వీరికి రాబోతున్నాయి. ఏలినాటి శని ప్రభావం కొన్ని గొడవలు రావడం మాత్రం నిజం. అలాగే ఏలినాటి శని ప్రభావం కొంచెం మంచి కూడా వీరికి జరగబోతుంది. అదేంటో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఈ మేషరాశి వారికి మాత్రం ఇప్పుడు మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ ఏలినాటి శని ప్రభావం వీరిపై ఉండటం వల్ల కొన్ని సమస్యలు, వీరు ఊహించని సమస్యలు వస్తాయి. వీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం. అంటే ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశం అనేది ఉంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే స్నేహితులతో విరోధం కూడా ఏర్పడబోతుంది. ఈ రాశి వారికి బంధువులతో గొడవలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏ వ్యాపారం అయినా ఈ టైంలో మీరు అస్సలు మొదలు పెట్టకండి. ఇప్పటి నుంచి మీకు శని ప్రభావం వల్ల కొంచెం బాగా లేదు. ఈ రాశి వారు
ఈ టైంలో ఎక్కువ మాట్లాడకపోవడమే చాలా చాలా మంచిది. అయితే ఈ రాశి వారికి సూర్యుడు జన్మ తృతీయ స్థానంలో సంచరించబోతున్నాడు. అయితే బుధుడు అనుగ్రహంతో 2వ స్థానంలో ఇప్పుడు ఉన్నాడు. అయితే శనీశ్వరుడు ఏలినాటి శని ప్రభావం వీరికి కొన్ని పనులు ఆలస్యం కూడా కాబోతున్నాయి. పనులు నెమ్మదిగా కూడా సాగబోతున్నాయి. అయితే నెమ్మదిగా పనులు అయినప్పటికీ పనులు మాత్రం పూర్తి చేసుకుంటారు. అయితే వృత్తిలో ఉన్నవారికి అసంతృప్తి కూడా కలగబోతుంది. అయితే ఈ రాశి వారు ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీరు ఈ టైంలో మాత్రం మాట్లాడకుండా ఉండటమే చాలా చాలా మంచిది అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఏలినాటి శని ప్రభావం ఈ రాశిపై ఉండటం వల్ల ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అయినప్పటికీ పెద్ద గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోవడం చాలా చాలా మంచిది. బంధువులతో కూడా మీకు గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు మాత్రం నిత్యం మీరు భగవన్నామ స్మరణ చేసుకోండి. నిత్యం శివారాధన చేసుకోండి. లేదంటే నిత్యం హనుమాన్ చాలీస చదవండి. అయితే ఈ రాశి వారు మాత్రం అన్ని విషయాల్లో మీరు ఖచ్చితంగా జాగ్రత్త ఉండవలసిన అవసరం అయితే ఉంది. డబ్బు పరమైన సమస్యలు కూడా మీకు రాబోతున్నాయి. ఏ పని చేసినా కానీ ఆచితూచి అడుగులు వేయండి. మీకు ఈ టైంలో మాత్రం గొడవలు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎటువంటి వ్యాపారాన్ని మీరు అస్సలు మొదలు పెట్టకండి. ఉన్న వ్యాపారాలనే మీరు చూసుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. ఈ రాశి వారికి శని ప్రభావంతో ఈ టైంలోనైతే పనులు అనేవి నెమ్మదిగా అవుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఎవరిపై మీరు కోపాన్ని చూపకండి. ఈ రాశి వారికి కోపం వల్ల మీ బంధువులను దూరం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ మేషరాశి వారు మాత్రం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ కూడా రాబోతుంది. కానీ దానివల్ల మీరు కొంచెం నిరుత్సాహానికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల మీరు ఏదైనా పని మొదలు పెట్టినట్లు అయితే దాంట్లో మీరు ముందుకు సాగే అవకాశాలు లేవు. కాబట్టి మీరు ఆచితూచి అడుగులు వేయండి. ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు మీరు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవడం చాలా చాలా మంచిది. ఈ టైంలో మాత్రం మీరు నిత్యం హనుమాన్ చాలీస చదవండి. హనుమాన్ చాలీస చదవటం వల్ల మీకున్న సమస్యల నుండి మీరు కొంచెం విముక్తులు కాగలుగుతారు. అయితే ఈ రాశి వారికి స్నేహితులతో కూడా విరోధం అనేది ఏర్పడబోతుంది. జాగ్రత్తలు తీసుకోండి. పనులు కూడా ఆలస్యం అవుతాయి. ప్రయాణాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా మంచిది.